ఓడియమ్మ ఒకే ఓవర్ లో 4 వికెట్ల మ్యాటర్ అండి. ఈ రోజు చెమ్లాపల్లి టోర్నమెంట్ లో మాకు తానాంకి మ్యాచ్ ఉందని చెప్పి గ్రౌండ్ కి అయితే బయలుదేరాం. మనం గ్రౌండ్ కి వెళ్ళేసరికి మన వాళ్ళు అయితే ప్రాక్టీస్ తీసేస్తున్నారు. మనం కూడా వాళ్ళ దగ్గర బ్యాట్ తీసుకొని ప్రాక్టీస్ అయితే మొదలెట్టాం. అందులోనే గణేష్ కనిపించాడు. గణేష్ దగ్గరికి వెళ్ళాం. కొంతసేపు మాట్లాడి లాస్ట్ మ్యాచ్ చాలా బాగా ఈ మ్యాచ్ కూడా అలాగే ఆడాలని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పాం. అంతలోనే చెమ్లాపల్లి టోర్నమెంట్ ఆర్గనైజర్ టాస్ తిప్పడానికి రమ్మన్నారు. మనం టాస్ అయితే గెలిచి బౌలింగ్ తీసుకున్నాం. తానా బ్యాటింగ్ దిగి 6లు 4లు కొట్టడం మొదలెట్టారు. ఇలాగే కంటిన్యూ అయితే 100+ టార్గెట్ ఇచ్చేస్తారు అనుకున్నాం. అంతలోనే మన ప్లేయర్ సాయి బౌలింగ్ వచ్చి వరుసగా 4 బాల్కి 4 వికెట్లు తీశాడు. ఫైనల్ గా తానా 8 ఓవర్లకి 75 రన్స్ కొట్టి 76 టార్గెట్ ఇచ్చారు. మన వాళ్ళు ఓపెనర్ గా గణేష్ నాని అయితే బ్యాటింగ్ వెళ్ళారు. గణేష్ స్ట్రైకింగ్ తీసుకొని వెళ్ళిన కానీ 6 హ్యాండిల్ చేయడం అయితే మొదలెట్టాడు. హ్యాట్రిక్ 6 అయితే కొట్టేశాడు. చూడండి మన వాళ్ళు సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో. అంతలోనే 20 రన్స్ కొట్టి అయితే అవుట్ అయిపోయాడు. ఓపెనర్ గా వెళ్ళి నాని బెస్ట్ స్ట్రైక్ రేట్ తో 35 రన్స్ అయితే కొట్టాడు. మ్యాచ్ అయితే మన చేతిలోకి వచ్చేసింది. ఫైనల్ గా 5 ఓవర్ల 5 బాల్ కి టార్గెట్ అయితే కంప్లీట్ చేస్తారు. పెద్దగా కష్టపడలేదు. ఇంకా మన వాళ్ళు ఆనందం చూడండి. గణేష్ రసూల్ కెప్టెన్సీలో వరుసగా హ్యాట్రిక్ విన్స్. అలాగే చెమ్లాపల్లి టోర్నమెంట్ ఆర్గనైజర్లు అయితే వీళ్ళే చాలా జెన్యూన్ గా చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా అయితే జరుగుతుంది టోర్నమెంట్. ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే సాయి. ఎందుకంటే స్కోర్ కూడా ఇస్తున్నారన్న టైంలో 5 వికెట్లు తీసి మ్యాచ్ అయితే కాపాడాడు. ఈ టోర్నమెంట్ లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన హ్యాట్రిక్ 6 కొట్టిన 2 లీటర్స్ డిగ్ బాటిల్ అయితే ఇస్తున్నారు. సాయి హ్యాట్రిక్ వికెట్లు అయితే తీసాడు. గణేష్ హ్యాట్రిక్ 6 అయితే కొట్టాడు. ఈ రోజు మ్యాచ్ అయితే అలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. వీడియో చూసి ఊరికి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు